రయ్యిన పోతాం, లీటరో 2 లీటర్లో కొట్టించుకుంటాం, పైసలు కట్టి వస్తాం. అంతేగాని మీటర్ మొక్కన చాలా మంది చూడరబ్బా. పెరిగితే మనకు తెలియదా గాని ఎప్పటికాంచో అంతే ఉంది, కొత్తగా చూసేదేముంది అనుకుంటారు. వాజీవే, డీజిల్ పెట్రోల్ రేట్లు అదే మీటర్ మీద ఉంటున్నాయి మళ్ళా. కానీ ఇప్పుడు లెక్క మారేటట్టుంది తీన్రి. పెంచము అన్నారు గాని పెంచుడు పక్కా అనేది కొత్త ముచ్చట. లీటర్ డీజిల్ పెట్రోల్ మీద 4 రూపాయలు 5 రూపాయలు గ్యారంటీ అని ఢిల్లీలో జోరుగా నడుస్తుంది ప్రచారం. అదిగిన ఒక 6 రోజుల లోపట్నే. ఎందుకంటే ఎల్లుండి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్ లో పాస్ పేలు తెలుస్తుంది, 7 పవర్లకు వచ్చేది ఎరకైతుంది. ఇక ఎమ్మటే బంకుల మీటర్ తిరిగి వస్తున్నట. గా యుద్ధం చేయవాటికి ఎప్పుడో రేట్లు పెంచేది ఉన్నా ఓట్లున్నాయని ఆగబట్టిరంట. అయితే పబ్లిక్ మలరబడితే ఎట్లా అని నిన్ననే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ మీద 933 రూపాయలు వేస్తే హోటళ్లు, రెస్టారెంట్లు, బిజినెస్ లకు వాడేటోళ్లకు మంట పెట్టినంత పని అయ్యింది. ఒక్క సిలిండర్ 3000 దాటింది. మరి ఉత్త మంటకే గింత పైకం పెడితే ఇక ఒంటెట్లా వేయాలని వాళ్ళు కూడా టిఫిన్లు, కూరబోల రేట్లు పెంచే ఆలోచన చేస్తురట. ఇదే కాదు, మన ఇంట్లో గ్యాస్ మీద 50 రూపాయలు వేస్తారని ముచ్చటిన పడుతుంది. ఓట్లు పడే దాకా ఒక్కున్నారు కానీ ఇప్పుడు ఓపిక పట్టేటట్టు లేరట. బయట దేశాలకు వెళ్ళి ఆయిల్ వచ్చుడు తగ్గింది, అందుకెళ్ళి డీజిల్ పెట్రోల్ తీసి అమ్మితే మస్తు లాస్ అవుతున్నాం. మాకు ఏదో ఒకటి చేయవలసిందేనని చానొద్దుల కాంచెల్లి గవర్నమెంట్ అడుగుతుంటే జరకి ఎలక్షన్లు అయిపోయినాయి అని జరుపుకుంటూ వస్తురాట. ఎట్లా చూసుకున్నా ఎంతో కొంత మీదికి ఓడైతే గ్యారంటీ అంటున్నారు. ఇప్పుడు మన కాడ లీటర్ పెట్రోల్ 107 నడుస్తుంటే డీజిల్ 95 మీద ఉంది. దాని మీద ఎంత పెరిగినా గులుక్కునుడు తప్పితే కొట్టేకుటనైతే నడవదు కదా. మరి ఈ ముచ్చటి ఇట్లుంటే ఉత్తరప్రదేశ్ లో ఒక పెట్రోల్ బంక్ కాడ లైన్ కట్టింది డెడ్ బాడీ తోటికి బండి. శ్మశానానికి తీసుకుపోతుంటే నడిమిట్లా డీజిల్ దగ్గర పడ్డదట. ఈ బంకు కాడికి వచ్చి గంట సేపు నిలబడ్డా దొరకకుంటే ఇంకో కాడికి వెళ్ళిపోయిరాట. పరిస్థితి గిట్లుంటే ఏ సమ్మర్ సరిపోనుందని సర్కారులు ఎప్పుడే చిత్రం ఉంది పో.